తిరుపతిలో గాని రాష్ట్రంలో గాని గత 5 ఏళ్ల కాలంలో ఏ ఎన్నికలు జరిగినా ప్రశాంతంగా జరిగినట్లు దాఖలాలు ఏమైనా మీ దగ్గర ఉన్నాయా అని కొత్తగా నగర డిప్యూటీ మేయర్గా ఎన్నికైన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఆర్సీ మునికృష్ణ వైఎస్ఆర్సీపీ నాయకులను నిలదీశారు. శుక్రవారం ఉదయం తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కరుణాకర్ రెడ్డి గారు ఏందో ప్రశాంతత గురించి వాళ్ళ అబ్బాయి అభినయ్ రెడ్డి గారు వాళ్ళ నాయకుడు జగన్మోహన్ రెడ్డి ప్రశాంతత గురించి వాళ్ళు మాట్లాడుతున్నారు. ఒకటి అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి గారిని, ఈ రాష్ట్రంలో నువ్వు ఏ ఎన్నికలైనా సరే ప్రశాంతంగా జరుగుంటే చూపించండి. ఏ ఎన్నికలైనా సరే నువ్వు అధికారం చేపట్టినప్పటి నుంచి మొన్నటి వరకు కూడా ఏ ఎన్నికలైనా ప్రశాంతంగా చేపట్టావా? నువ్వు మాట్లాడుతున్నావు. మళ్ళా ఇక్కడ కరుణాకర్ రెడ్డి అభినయ్ రెడ్డి గారు మీరు మీ కరుణాకర్ రెడ్డి ఎమ్మెల్యే అయినప్పటి నుంచి తర్వాత జరిగిన ఎన్నికలు ఏదైనా సరే ఒక్కటైనా సక్రంగా జరిపించారా? ఈరోజు నేను లింగ్ టికెన్ ఒకటే గెలిచాడు అంటావు. ఎస్, నేను గెలిచింది ఒకటే, నేను ఒకటే గెలిచా. ఈరోజు నాకు మీ పార్టీలో గెలిచిన 25 మంది నాకు మద్దతు పలికారంటే నువ్వు ఎంత అరాచకం పెట్టుంటే, నువ్వు ఎంత టార్చర్ పెట్టుంటే నాకు వచ్చి ఓట్లేశారు. ఇది అక్కడే వాళ్ళు దౌర్జన్యంగా తీసుకొని వచ్చి నేలా మేము దౌర్జన్యంగా చేతులు ఎత్తిపీలా. జాయింట్ కలెక్టర్ ఎలక్షన్ ఆఫీసర్ ఉన్నారు, మీడియా మొత్తం ఉండారు, అందరి సమక్షంలో జరిగిందే. వాళ్ళ క్యాండిడేట్కి ఎత్తమన్నారు చేతులు, నా క్యాండిడేట్ మా కూటమికి ఎత్తమన్నారు. మీకు సమక్షంలోనే జరిగింది. అడేవురిని బలింతం చేయలే. అయ్యా కరుణాకర్ రెడ్డి గారు, మాకు మీ అరాచకం తట్టుకోలేక ఒక మహిళా కార్పొరేటరు నాకు చేయెత్తిందని నువ్వు తెల్లారితో 8 గంటలకంతా 20 మంది కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ ఒక రౌడీ షీటర్ని పెట్టుకొని అక్కడ వాళ్ళ 20 మందిని వాళ్ళ ఇంటికి పంపిస్తావా డబ్బు కట్టాలని? ఎక్కడైనా జరుగుండదు, ఎప్పుడైనా జరుగుండదా తిరుపతిలో? నువ్వు ప్రశాంతత గురించి మాట్లాడతావు. 20 మంది పోయి వాళ్ళ ఇళ్ళ కాడ డబ్బు కట్టాలి నువ్వు అని దబాయిస్తావా? నీకెంతవరకు ఇది న్యాయం?